హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మనం పై ఎత్తులు స్తంభాలు వేస్తున్నామండి. చూడండి, నేను చూపిస్తాను ఈ వీడియోలోని మొత్తం పై ఎత్తులన్నీ కూడా మనం ఎలా వేసామన్నీ కూడా మీకు చెప్తానండి. ఈ 2 స్తంభాలు ఉప్పాము, ఇవ్వండి ఇది ఉప్పుతున్నాము. చూడండి, ఈ స్తంభాలు ఉప్పాలండి. చూడండి, ఇవన్నీ కూడా పై ఎత్తులు కడతాం, పై ఎత్తులు వేస్తామండి. ఇవి స్తంభాలు వేసిన చూపిస్తానండి. పై ఎత్తులకి లేవులన్నీ వేసుకొని అప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మనమైతే లెవెలింగ్ చేస్తాం. ఇప్పుడు మన స్తంభాలన్నీ కూడా నువ్వుతో ఎట్టి చూడండి, నువ్వుతో లాగా మొత్తం స్లాబ్ హైట్ కండి. ఇది మొత్తం స్లాబ్ హైట్ మొత్తం 4 మూలలు కూడా మనం కట్టేసుకొని మనం ఆ లెవెలింగ్కి కరెక్ట్గా బాక్స్ కూడా ఆ లెవెల్కి వేస్తామండి. కింద డాగ్ పెట్టుకొని దాన్ని మనం బాక్స్ లాక్కొని వేసుకుంటామండి. చూడండి, సేమ్ ఇలాగైందండి. ఇంకా సేమ్ మొత్తం బాక్స్లో అయితే బిగిస్తామండి. లాస్ట్ బాక్స్ అండి ఇది. దీనికి మనం కంకర కూడా కలుపుకున్నాం. కంకర వచ్చేయండి మనకి 10 గమ్మెళ్ళు అండి. 10 గమ్మెళ్ళని బస్తా సిమెంట్ వేస్తామండి బాక్స్కి వచ్చి. ఎందుకంటే స్తంభాలు కదండి, పిల్లర్స్ బలంగా ఉండాలి. అందుకే మొత్తం కూడా ఇదే పాలుకి వేస్తున్నామండి. మనకి స్తంభాలకు కూడా ప్రతిదీ కొలుసుకోవాలండి. మొత్తం జిగిరిగా మనం వేస్తున్నాం. దీనికి ఎంత కాస్ట్ అవుతుంది కూడా మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. లాస్ట్న మొత్తం మనం వేస్తాం. చూడండి, కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం దీనికి ఎంత కాస్ట్ అయిందో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చెప్తాను ప్రతిదీ కూడా. అయిపోయిందండి ఇది. మనం మొత్తం పై ఎత్తులన్నీ వేస్తామండి. మీకు చూపిస్తాను. చూడండి, ఎన్ని బస్తాలు పట్టే కూడా మీకు చెప్తాను. చూడండి, మెట్ల ల్యాండింగ్ వదిలేసాము. మెట్ల ల్యాండింగ్ ఎందుకంటే ఇది ల్యాండింగ్ ఎక్కి ఇక్కడ స్తంభం వేస్తామండి. మనం నాటు అయితే తీసుకున్నాము, స్లాబ్ నాటు. ఇది మనం 9 అడుగులున్నర ఎట్టాము. చూడండి, ఇవన్నీ వేస్తామండి. ఇవన్నీ ఇది ఉప్పేసి బిగించాం. ఇది మాత్రం వేస్తామండి, వేసి ఉంచాం. ఇది రేపు పొద్దున్న ఉప్పుతాం మనం. చూడండి, మొత్తం ఇలా ఈశాన్య స్తంభంతో సహా మొత్తం ఇలా కీట్ చేస్తామండి. చూడండి, దీనికి మెటీరియల్ ఎంత ఖర్చు అయింది కూడా మీకు వీడియో చెప్తానండి. మొత్తం ఎంత పట్టింది కూడా మీకు చెప్తాను. చూడండి, మొత్తం ఇది వచ్చి మనకు స్తంభాలు వచ్చి 9 స్తంభాలండి. అడుగు 9 అంగుళాల స్తంభం అండి ఇది. చూడండి, ఈ పక్క అడుగు అండి ఇది. ఇదేమో 9 అంగుళాలు. మనకి ఈ పిల్లర్ వచ్చి హైట్ వచ్చి మనకి 9.5 ఎట్టామండి. అడుగేమో మనకి బీమ్ వస్తుందండి. మొత్తం 10.5 అండి స్లాబ్ హైట్ వచ్చి మనం పెట్టాం. మనకి ఇది ఎన్ని బత్తలు పట్టిందంటే కింద నుంచి పైకి కూడా మనకి కింద స్తంభాలకి మనం చెప్పలేదండి, పై స్తంభాలకి వచ్చిందో చెప్తున్నాను. అది చెప్తుంది. చూడండి, పైన దానికి కింద దానికి మొత్తం మనకి 10 బస్తాలు పట్టిందండి సిమెంటు. మనకి ఇసుక వచ్చండి మనకి ఇది మనకి ఇది ఉంటుంది కదండి, టాటా ఏసీ ఉంటుంది కదండి, టాటా ఏసీ ఇసుక పట్టిందండి. కంకర వచ్చండి మనకి మొత్తం 60 గిన్నెలు పట్టిందండి. అంటే టాటా ఏసీ సగం పట్టిందండి కంకర వచ్చి. మొత్తం మనం మెటీరియల్తోనే ఊస వచ్చండి. మనకి ఎన్ని ఊసలు పట్టాయి ఏంటండి, మొత్తం ఊస 12 ఊస వేసామండి. మొత్తం కూడా రింగ్ వచ్చి మనకి 6M రింగ్ వేసామండి. దీనికి రింగ్ ఉంటుందండి, మీకు చూపిస్తాను. చూడండి, రింగ్ చూపిస్తాను. ఇదిగోండి రింగు, మనకి రింగుతో సహా అండి. బార్లు వచ్చి మనకి 12 ఊస అండి. మనకు ఊసకు ప్రత్యేకించి 12,000 అయిందండి. చూడండి, ప్రతి చెప్తున్నాను. బస్తాలకు వచ్చేయండి మనకి 5,000 అయిందండి. మనకి అక్కడ 17,000 అయిందండి. ఇసుకకి కంకరకి వచ్చి 4,000 అండి. మొత్తం మనకి అక్కడికి మనకి 21 అయ్యిందండి. ఓన్లీ మెటీరియల్కి 21 అయ్యింది. మనకి 21 అయింది కదండి. మనకి ఇది చూడండి, మీకు చెప్తాను. లేబర్ అండి. ఇప్పుడు లేబర్ వచ్చి మనకి బుట్టలు కడతాం కదండి, ఈ స్తంభాలు కడతాము. ఐరన్తో కడతారు. ఐరన్తో కట్టినందుకు, అలాగే ఇక్కడ మొత్తం దీంట్లో పెట్టేసి కట్టినందుకు, అలాగే మనకి ఈ స్తంభాలు వేసినందుకు, అలాగే పైకి మోసినందుకు మీకు, అలాగే ఈ ఉంటాయి కదా బాక్సులు, ఈ బాక్స్ కూడా అద్దెకండి. అవి అద్దెకి తెచ్చినందుకు ఆయిల్కి మొత్తం అన్ని దానికి అండి గడించిన అద్దె కూడాతో సహా చెప్తున్నాను. మొత్తం అన్ని దానికి లేబర్ అండి, దాన్ని వేసినందుకు అంటారు. మొత్తం అన్ని దానికి 15,000 అండి. మొత్తం మన కాస్ట్ వచ్చి మనకి 36,000 అయిందండి. మొత్తం మనకి ఈ పిల్లర్స్ ఈ ఎత్తుకి ఏత్తాకే మనకి 36,000 రూపాయలు అయిందండి. ఇది 2026లో ఉన్న కాస్ట్ అని మీకు చెప్తున్నాను. 2026లోని. అలాగే
3 నెలలు ఉన్న కాస్ట్ అండి ఇది. ఈ నెల ఉన్న కాస్ట్ మీకు చెప్తున్నాను. ఏ నెలకి ఆ నెల మారుతుందండి. ప్లస్ రోజు కూడా మారచ్చు ఐరన్ కాస్ట్. సిమెంట్ బత్తాలు కూడా మారుతాయండి. ఇసుక మాత్రం గమ్మున మారిపోవచ్చు. మీకు అన్నీ కూడా ప్రతిదీ క్లియర్గా చెప్తున్నానండి. నన్ను ఫాలో చేస్తుండండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ముందుకు కొత్త వీడియోతో వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.